ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? ఈరోజు వచ్చేసి నేను ఇడ్లీ సాంబార్ ప్రిపేర్ చేస్తున్నాను. మెయిన్ వచ్చేసి సాంబార్ ప్రిపరేషన్ అనమాట. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ టమాటాలు, ఉల్లిపాయలు, ఆనపకాయ, పచ్చిమిరపకాయలు అంతే. ఈరోజు కొంచెం సింపుల్గా చేస్తున్నాను. సో ఆల్రెడీ నేను చింతపండు కూడా నానబెట్టేసుకున్నాను. సో చాలా లేతగా ఉంది ఈ ఆనపకాయ, చెక్కు కూడా తిన అవసరం లేదు, అంత లేతగా ఉందన్నమాట. చూస్తే జారిపోతా ఉంది. సో దీంతోటే సాంబారు. మా ఇంట్లో ఏంటంటే పులిహోర లెక్క అన్నీ వేస్తే అట్లా ఇండివిజువల్గా అయితేనే టేస్ట్ ఉంటుందని మునక్కాయ సాంబార్ కానీ ఆనపకాయ అట్లా అడుగుతారు అనమాట. సో ఇట్లా కూడా చాలా బాగుంటుంది టేస్ట్. సో కొంచెం పెద్ద ముక్కలే తీసుకుందాము. ఈరోజు ఒక టిప్ చెప్తాను ఫ్రెండ్స్. ఇట్లాగా మనకి వేస్ట్ పేపర్స్ అంటే మనకి గ్రోసరీస్కి వెళ్ళినప్పుడు డిమార్ట్లో అట్లంతా మనకి పేపర్లో చుట్టిస్తుంటారు కదా. సో ఆ పేపర్స్ని మనము కావాల్సినంత తీసుకొని సో అట్లాగా వేస్ట్ ఇవన్నీ చుక్కున్నవి కానీ వేస్ట్ ఏమన్నా ఉంటే దాంట్లో పెట్టేసుకొని ఫోల్డ్ చేసి పడేసుకుంటే బాగుంటుంది డస్ట్బిన్లో వేసుకోవడానికి. సో ఆనియన్ కూడా నేను కొంచెం పెద్ద ముక్కలే కట్ చేసుకుంటాను. పచ్చిమిరపకాయ, టమాటాలు అన్నీ కట్ చేసి పక్కన పెట్టేసుకుంటాను అనమాట. సో చింతపండు ఇది వచ్చేసి నేను 4 మెంబర్స్కి చేస్తున్నాను అనమాట. దానికి తగినంత చింతపండు మనము నానబెట్టుకుందాం. చెప్పగా ఆల్రెడీ నేను పప్పు ఉడకపెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. సో ఉడకపెట్టుకున్న దాంట్లో ఇంకా మనం సరిపడా ఉప్పు వేసుకొని బాగా మెదుపుకోవాలన్నమాట. ఇది చాలా అంటే చాలా హెల్తీ యాజ్ వెల్ as చాలా ఈజీ అయిన సాంబార్ అనమాట. సో నేను ఇంకా మసాలా ఎక్స్ట్రా సాంబార్ పౌడర్ అవేం యాడ్ చేయట్లేదు అనమాట. సో ఇలా ఉడికిపోయిన దాంట్లో మనం బాగా మెత్తగా మెదుపుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ముక్కలన్నీ ఇందులోకి యాడ్ చేసేస్తాము. సో ఇంకెవరికన్నా ఇంకా ఏమన్నా ముక్కలు యాడ్ చేసుకోవాలనుకుంటే మునక్కాయ కానీ క్యారెట్ యాడ్ చేసుకోవచ్చు. సో సరిపడా పసుపు, కారము యాడ్ చేసుకున్నాము. తర్వాత ఇంకా దీనికి సరిపడా చింతపండు పులుసు పోసుకున్నాము. సో ఆనపకాయ అంటే కొంచెం సప్పగా ఉంటుంది. దానికి తగినట్టుగా మనము చిల్లీ పౌడరు ప్లస్ ఉప్పు యాడ్ చేసుకుంటే బాగుంటుంది, చప్పగా ఉండకుండా. సో ఒకసారి అంతా మిక్స్ చేసుకున్న తర్వాత నేను ఆల్రెడీ కడాయి పెట్టేసాను. దాంట్లోకి సరిపడా ఆయిల్ వేసేసుకున్న తర్వాత ఇంకా పోపు దినుసులు వచ్చేసి ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, మెదుపుకున్న ఈ తెల్లవాయి అన్నీ వేసేసుకొని బాగా కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా మనము ఫ్రై చేసుకోవాలి. తాలింపు ఎప్పుడు మాడిపోకూడదు ఫ్రెండ్స్, మళ్ళా చేదు వచ్చేస్తుంది అనమాట. సో కొంచెము దగ్గరే ఉండేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నది డైరెక్ట్ నేను పప్పుతోటి ఇలాగే ఎప్పుడు నేను ఇలాగే ఫ్రై ఎత్తివేసిన తర్వాతనే నేను విజిల్ పెట్టుకుంటాను అనమాట. కొంచెం ఈజీగా అయిపోతుంది మనకి. మళ్ళీ ఒకసారి విజిల్ పెట్టుకొని అది అయ్యేంత వరకు మళ్ళీ తర్వాత అట్లా లేకుండా ఇలా వేసేసి మనం విజిల్ పెట్టేసేసామనుకోండి, అదే ప్లేస్లో మనం మునక్కాయలు బాటిల్ గట్ ప్లేస్లో మునక్కాయలు సేమ్ అనమాట. అది మునక్కాయ సాంబార్ అట్లాగే చేస్తా. కానీ దాంట్లోకి ఏంటంటే మనం ధనియాల పౌడరు అవన్నీ వేస్తాము. ఇక్కడైతే నేను ఇట్లా చేస్తున్నాను. సేమ్ సింపుల్ అంతే, ఇంకా విజిల్ పెట్టేసుకోవడమే. సో కాయ కొంచెం లేతగా ఉంది కాబట్టి మనకి 2 విజిల్ అయితే సరిపోతాయి ఫ్రెండ్స్. ఎందుకంటే మరీ మెత్తగా అయిపోతే అది పులిహోర లెక్క అయిపోకూడదు. సో మనకేంటంటే కాయ అలాగే ఉండాలి. కొంచెం పిల్లలు కూడా కొంచెం ఎగ్జామిన్ చేస్తారు కదా. సో ఆ విజిల్ వచ్చి ఆ ప్రెషర్ అయ్యే లోపల నేను ఇడ్లీ ఒక రౌండ్ పెట్టేసుకుంటున్నాను. అది అయిపోయే లోపల కొంచెం టైం సేవింగ్ ఇది పెట్టేస్తాను అనమాట. సో ఇడ్లీ కూడా నెక్స్ట్ టైం ఎప్పుడైనా చూపిస్తా ఫ్రెండ్స్, ఇడ్లీలు సాఫ్ట్గా ఎలా రావాలి, క్వాంటిటీ ఎంతెంత వేసుకోవాలి అనేది. ప్రెషర్ అయిపోయింది ఫ్రెండ్స్, ఇంకా సర్వింగ్ బౌల్లోకి మనము సర్వ్ చేసుకోవాలి. చూసారా కాయ అలాగే ఉంది. పిల్లలకి తినడానికి కూడా అంటే చేతిలోకి తీసుకొని తినడానికి కూడా వాళ్ళకి టైంపాస్గా బాగుంటుంది అనమాట. సో వేడి ఇడ్లీ సాంబారు రెడీ. సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేస్తాం. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. చూసారా?